డబ్బు ఉంది, కోట్ల కోట్లు అన్నారు. మీరు నమ్ముతారా? అఘోరీ దగ్గర కోట్లు ఉన్నాయి, కోట్లు కూడా ఉండవచ్చును. ఇప్పుడు ఈ సామె అన్నట్టుగా నేను ఒప్పుకుంటా ఈ విషయాలు. ఆ కార్లు అన్ని ఉండవచ్చేమో, బహుశా అట్లాంటిది ఉండదు. కార్లు కాకుండా కూడా అఘోరీ చాలా రిచ్, ఆయనకు చాలా ఇండ్లున్నాయి, కోట్లు కూడా ఆయన రిచ్ ఏం లేదు. వాడు పొంద వాడేం రిచ్, వాడు రిచ్ కాదు ఏం కాదు. వాడు ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బులే అవన్నీ. రిచ్ అయిన వాడి బిహేవియర్ అలా ఉంటుందా అమ్మ? కొంచెం ఆలోచనతో మనం వేయాలి. ఈ మధ్య వచ్చాయి డబ్బులు, చాలా మంది ఇచ్చారు, దానికి ఏకీభవిస్తున్నాం. కానీ అనుకున్న స్థితిగతిలో లేడు. ఆయన ఏమనుకుంటాడంటే ఈ ఒళ్ళు పొగరు మాటలన్నీ ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయనే బాగా గుర్తుంచారా? కానీ చట్టం లేదా అమ్మా ఇక్కడ? చట్టానికి అందరు చుట్టాలే కదా. ఇప్పుడు మనం చెప్పింది కూడా న్యాయపరంగా పోవాలని కదమ్మా. ఇప్పుడు చెప్పండి అంటే అఘోరాల అఖాడాల నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కాబట్టి ఆయన మొత్తం భారతదేశం మొత్తంలో అఘోరా అని చెప్పుకోవడానికి అర్హత లేదమ్మా. కాబట్టి మీరు కూడా మాట్లాడిన విషయాల్లో విత్ ప్రూఫ్ మాట్లాడితేనే శ్రీనివాస్ విత్ ప్రూఫ్ రావాలి. ఒక్క ప్రూఫ్ కూడా వదలలేడు కదమ్మా ఇంతవరకు. వారం నుంచి అయితే ఈ అమ్మాయి గురించి నడుస్తుంది డిస్కషన్, ఎవరు రాధిక గురించి. మరి ఒక్క ప్రూఫ్ అన్న వదిలేండి అమ్మ. మేము ఇది కాదు, మేము అదని. ప్రభుత్వ అధికారులు ఫోన్లు చేస్తే నీ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, 6 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? నిన్న నైట్ పోలీస్ స్టేషన్ నుంచి మోకిలా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోన్లే కలవస్తలేవు అంటే ఫోన్ పోలీస్ అధికారులు ట్రై చేస్తున్నారు కదా. మరి నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడిన వాడివైతే ప్రాణానికే త్యాగం అన్నప్పుడు నువ్వు నలుగురిలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ విషయాలు కావాలమ్మా. అఘోరికి దాదాపు 100 కోట్ల పైన ఆస్తులున్నాయి. ఎలా చెప్తున్నారు మీరు? అంటే ప్రచారం అయితే మీరు చెప్పినట్టే బయట అవుతోంది. మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెప్పండి. ఈ విషయం అంతా ఎలా తెలిసిందంటే, ఈ శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా ఆస్తి చూసి వెళ్ళింది. శ్రీవర్షినికి యొక్క బ్రదర్ కి మొదట 3 లక్షలు అతని అకౌంట్ లో వేశారు, బ్యాంక్ అకౌంట్ లో. ఇప్పుడు కూడా ఉన్నాయి. 2-3 లక్షలు ఎంత వేశారు బ్యాంక్ అకౌంట్ ఖర్చుల కింద. ఇచ్చిన తర్వాత ఒక పూజ చేయాలి, దానికి ఒక కన్య కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమెను తీసుకొని వెళ్ళాడు నార్త్ ఇండియాకి. అంటే తీర్థయాత్రలు చేస్తున్నాం అని మొదలు చెప్పడం జరిగింది. అప్పుడు మేమిద్దరం గురు శిష్యులం మాత్రమే, కేవలము మా మధ్య తల్లి కూతుర్ల బంధం ఉంది, ఈ విధంగా వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళు వెళ్ళినప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఇది అత్యంత పవర్ఫుల్. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఉగాది తర్వాత అనేక ప్రమాదకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయి అని అప్పుడే కూడా హెచ్చరించడం జరిగింది. ఫలితంగా కూడా జరిగినాయి. భూకంపాలు వచ్చినాయి, చాలా పడిపోయినాయి. జలప్రలయం కూడా వస్తుంది త్వరలో. కొంతమంది సునామీ అంటున్నారు, లేదంటే మనకైతే పెద్ద వర్షం పడితే వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో కూడా ఆమెను తీసుకెళ్లి, ఆమెను మెయిన్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె ఒక కన్య. ఈ కన్యలను కొన్ని చోట్ల కూర్చోబెట్టి, ముగ్గుల్లో కూర్చోబెట్టి కొన్ని రకాల పూజలు చేస్తారు. నగ్న పూజలు, యోని పూజలు కొన్ని ఉంటాయి, రహస్య పూజలు. అతనికి శక్తి పెరుగుతుంది. కొన్ని పూజల కోసం ఆమె తీసుకెళ్లారు. బైక్ ఏమో తీర్థయాత్రలు అని చెప్తున్నారు. ఆ 3 రోజులు వాళ్ళు ఎవరికి కనపడలా, అది వాస్తవం. వాళ్ళని కూడా తర్వాత అడిగారు 3 రోజులు ఎక్కడికి పోయారంటే వాళ్ళు చెప్పట్లేదు. అంటే మొదటి నుంచి మీరు టచ్ లో ఉన్నారా? మేము మొత్తం మొదటి నుంచి టచ్ లో ఉన్నాను. మీడియా సోదరులారా, ఎవరు చెప్పలేదు వాళ్ళు టచ్ లో ఉన్నాడంట. ఇదంతా యూట్యూబ్ మాట్లాడే మాటలు స్వామి, వాళ్ళు చెప్పినవే. ఇవన్నీ పిచ్చి పిచ్చి యోని పూజలు చేయడానికి భారతదేశం మొత్తంలో గౌహాటీలో ఉన్న కామాఖ్యదేవి ఆలయంలో అనుమతి ఉన్నది. వీడెవడు చేయడానికి గొట్టంగాడు. ఏం మాట్లాడతావు స్వామి నువ్వు? అర్థం కాదు. చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళ. ఏం మాట్లాడతావు అర్థం కాదు. యోని పూజ ఎవరు చేయాలి? అర్హత లేదా? ఒక స్త్రీ చేయాలి, దానికి సంబంధించిన ఒక క్షేత్రం ఉంది. ఇంత డైరెక్ట్ గా వాడు చేస్తున్నాడని చెప్తే ఆ అమ్మాయి అక్కడ ఏం చెప్తుంది? నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను మెచ్యూర్ గా ఉన్నాను. మీరు అంత ఆ అమ్మాయి మెచ్యూర్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు పోర్ట్రేట్ చేయదు, తప్పది. చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు కదా స్వామి. 3 రోజులు వాళ్ళు ఎవరికి కనపడలేదు. ఎందుకు కనపడలేరు? అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి తెలిసిన తర్వాత కనపడలేదు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, 3 డేస్ క్రితమే కదా. కాదు, షడ్గ్రహ కూటమి టైంలో. షష్టగ్రహ కూటమి రోజు కూడా లైవ్ గా మాట్లాడింది కదా. షష్టగ్రహ కూటమి వచ్చింది ఎల్లూరు శ్రీనివాస్ కోసమా? వీళ్ళు ముగ్గురు కనపడలేదు. ఒక 3 రోజులు మా చూడు తల్లి కూటమి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చేశారని చెప్పి ఆ సందర్భంలో షష్టగ్రహ కూటమి రోజు, ఆ సందర్భంగా 3 రోజులు షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు చెప్పండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంత సాగదీతొద్దు, మీరు షార్ట్ కట్ లో చెప్పండి. మీరు ఏం చెప్తారు? 3 రోజులు వాళ్ళు ఎవరికి కనపడలేదు.